బ్రేకింగ్ న్యూస్ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచుతున్న ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కారేపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్న దృశ్యాలు బయటికి వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని పలువురు నాయకులు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచుతున్న ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కారేపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్న దృశ్యాలు బయటికి వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీ అధికారం దుర్వినియోగానికి పాల్పడుతోందని పలువురు నాయకులు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకి డబ్బులు పంచుతున్న దృశ్యాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లా కార్యకర్తల్లో ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రచారం ఉంది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే ప్రజలను కూడా తీసుకురావాలి ప్రచారానికి అంటూ పెద్ద ఎత్తున డబ్బులు పంపుతూ కారేపల్లిలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ వద్దగా వాళ్ళందరినీ పిలిచి అక్కడ డబ్బులు ఇస్తుండగా ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ భారత్ టుడేకి దొరికాయి. దీంతో ఇంత జరుగుతున్నా గానీ అక్కడ తిరుగుతున్నటువంటి పోలీసు అధికారులు కావచ్చు, ఎలక్షన్ కి సంబంధించిన అధికారులు కావచ్చు పట్టినట్లుగా వ్యవహరించడం కొంత గమనంగా కనపడుతుంది. ముఖ్యంగా అక్కడికి వచ్చినటువంటి వైరా ఎమ్మెల్యే రాముల్ నాయక్ సైతం ఈ తంతులో అక్కడే ఉన్న చూస్తున్నా కానీ పట్టించుకోని నేపథ్యం అయితే స్పష్టంగా ఉంటుంది. ఇదే పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలానే చేస్తున్నారంటూ కూడా ఆయన కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతుండటం కూడా కొంత గమనం కనపడుతుంది. ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి డబ్బులకు లొంగిపోయి ప్రజలను తీసుకొచ్చి ర్యాలీలు చేయటం అలాగే నగదు పంపిణీ చేసి గొప్పగా ఎక్స్పోజ్ అవ్వడం అనేది ప్రస్తుతం అభ్యర్థులు ఒక యజమానిగా తయారైంది. దాదాపు ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాగే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కనుక అధికార పార్టీ తరఫున డబ్బులు బహిరంగంగా ఇచ్చినా కూడా ఎవరు ఏమన్నా ఉద్దేశంతో కార్యకర్తలకు డబ్బులు పంచుతున్న దృశ్యాలు ముఖ్యంగా వేరే పార్టీల నేతలైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇట్లాంటివి చేయటం వల్లే టీఆర్ఎస్ ఎలాగైనా అధికారం చేకిస్తున్నందుకు నగదుని ఎక్కువగా వినియోగిస్తున్నట్టు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంగా ముఖ్యంగా మనకు భారత్ టుడేకి ప్రత్యేకంగా నిఘాలో ఈ బహిరంగం కావడం విజువల్స్ లో చూడొచ్చు. దాదాపు 500 నోట్లు 2000 నోట్లు ఒక్కొక్క కార్యకర్తకి 500 నుంచి 1000 రూపాయలు డబ్బులు ఇవ్వడం అలాగే మద్యం కూడా అందించడం కూడా ప్రస్తుతం ప్రచారంలో జరుగుతుంది. రాగిణి, కిరణ్, చెప్పండి, అధికారులు కూడా ఇది చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని కూడా మండిపడుతూ ఉన్నారు. మరి ఏ రకంగా దీన్ని తీసుకోవాలంటారు? అంటే దేనికోసం ఇలా డబ్బులు ఇస్తున్నారంటారు? ముఖ్యంగా రాగిణి, ఖమ్మం జిల్లాకి సంబంధించి ఎన్నికలు గత సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, అధికారంలో ఉన్న పార్టీ కావున టీఆర్ఎస్ అధికారంలో ఉంది. దానికి సంబంధించి పోలీసు వ్యవస్థ కూడా తమ చేతుల్లో ఉందంటూ వాళ్ళు బహిరంగంగానే నాయకులు ఎవరైతే ఉంటారో నాయకులు
ఆ పార్లమెంటు పరిధిలో ఏ నియోజకవర్గంలో ప్రచారం ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించి డబ్బులు డైరెక్ట్ గా పెట్రోల్ బంకుల వద్ద అందజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్క కార్యకర్తకు 500 నుంచి 1000 రూపాయలు ర్యాలీలో పాల్గొనాలి. అలాగే ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ప్రచారానికి పెద్ద ఎత్తున తరలించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపే విధంగా ఉండాలి ర్యాలీ కాబట్టి ఒక్కొక్క కార్యకర్తకి 500 నుంచి 1000 ఇస్తూ ప్రచారాలకు ఆర్భాటాలు చూపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనిపై ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకొని తప్ప ఎక్కువగా కనపడుతుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా డబ్బులు ఇంత యథేచ్ఛగా సాగుతున్నా కూడా పట్టించుకోకపోవడం వల్ల ప్రజా సంఘాలు కావచ్చు, ఇటు వేరే పార్టీ నాయకులు కావచ్చు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ అనేది ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నట్లుగానే ఒక డబ్బులు పంపిణీ కూడా చేస్తున్నట్టు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. వచ్చినాయి